గంట ఉంటుందా? ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఉదయకాలము కురిసేటటువంటి మంచు కూడా అలాగే ఉంటుంది. ఉదయకాలం వచ్చేటటువంటి మేఘం కానివ్వండి, ఉదయకాలము కురిసేటటువంటి మంచు కానివ్వండి, ఎక్కువ సమయం ఉండదు నిలిచి. అలాగే 13వ అధ్యాయంలో మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదే హోషియా గ్రంథంలోనే 13వ అధ్యాయము ఒకసారి 3వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. హోషియా గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘము వలెను, పెందల కాడె కతించు ప్రాతకాలపు మంచు వలె నుందురు. కళ్ళములో నుండి గాలి ఎగురుగొట్టునట్లు ఎగురుగొట్టు పొట్టు వలె కిటికీలో ఉండపోవు పొగవలే ముందు. అంటే మన హోషియా గ్రంథం 6వ అధ్యాయంలో ఏ విషయాల గురించి అయితే మాట్లాడాడో 13వ అధ్యాయము 3వ వచనంలో కూడా అదే విషయాలు మాట్లాడుతున్నాడు. అంటే ఇశ్రాయేలీల భక్తిని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ముఖ్యంగా హోషియా గారు ఇశ్రాయేలీలు యూదులు చేస్తున్నటువంటి భక్తి గురించి మాట్లాడుతూ, మీ భక్తి ఎలాగుందంటే ఉదయకాలము కనిపించు మేఘము వలె, ఉదయకాలము కురిసేటటువంటి మంచు వలె ఉంది మీ యొక్క భక్తి అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీలు యూదులు చేస్తున్నటువంటి భక్తి ఎలాంటిదంటే స్థిరమైనది కాదు. స్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి లేనటువంటి ఇశ్రాయేలీలను యూదులను ఉద్దేశించి ప్రవక్త అయినటువంటి హోషియా గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ భక్తి ఉదయకాలపు మేఘము వంటి భక్తి మీది. ఎక్కువ టైం ఉండదు, ఎక్కువ సమయం ఉండదు. అంటే ఇశ్రాయేలు యొక్క భక్తి జీవితం ఎలా ఉందని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, ప్రారంభంలో దేవుని ఎడల వాళ్ళకు ఉన్నటువంటి భక్తి ఏదైతుందో, దేవుని ఎడల ఇశ్రాయేలులకు ప్రారంభంలో దేవుని ఎడల వాళ్ళకు ఉన్నటువంటి భక్తి పిల్లరా ఎక్కువ కాలం అది నిలిచిలేదు, ఎక్కువ కాలం నిలవలేదు. వాళ్ళు భక్తి చేశారు, నిజమైనటువంటి దేవుని ఎదురుకే వచ్చారు, దేవుని ఆరాధించారు, వాళ్ళు భక్తి చేశారు. కానీ ఇశ్రాయేలీల యూదుల యొక్క భక్తి ఎక్కువ కాలము నిలువనటువంటి భక్తి, నిలిచినటువంటి భక్తి కాదు. అదే చెప్తున్నాడు హోషియా గారు 6వ అధ్యాయం 4వ వచనంలో, అలాగే 13వ అధ్యాయం 3వ వచనం. అంటే వీళ్ళకి ఎలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి, ఇశ్రాయేలు పరిస్థితి, యూదుల పరిస్థితి ఎలా ఉంటుందని ఒకసారి మనం ఆలోచన చేస్తే, వీళ్ళు ఉదయాన్నే లేచి దేవుడితో వాళ్ళు చెప్పేటటువంటి మాట ఏంటంటే, దేవా ఈ దినమంతా మేము నిన్ను ప్రేమిస్తాము అంటారు. ఉదయాన్నే వీళ్ళు లేచి చెప్పే మాట అంటే, దేవా మేము నిన్ను ప్రేమిస్తాము అని చెప్పినటువంటి వీరు చాలా వెంటనే త్వరగా మళ్ళీ ఏం చేసేవాడు అంటే వెంటనే పాపం చేసేవాడు. ఉదయాన్నే లేచి ఈరోజు మేము నీతో ఉంటాము, నిన్ను ప్రేమిస్తామని చెప్తున్న ఇశ్రాయేలు యూదులు ఎవరైతే ఉన్నారో చెప్పినంత సేపు పట్టేది కాదు. మరి అంతలోనే మళ్ళా వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మరలా పాపం చేసేవాడు. మరలా దేవునికి నచ్చనటువంటి దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆ కార్యక్రమాలకు, ఆ పాపపు క్రియల్లోకి వీళ్ళు వెళ్ళిపోయేవారు. నిర్జీవమైనటువంటి భక్తి జీవితం వీళ్ళకి, నిర్జీవమైనది, జీవము లేనిది. జీవము లేనటువంటి నిర్జీవమైనటువంటి భక్తి ఏమిటి అంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి. మనకుంది కదా పాట, ఏమంటది? ఇంతలోనే కనపడి కొంతసేపు కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది రా జీవితం. ఆవిరి వంటిది మాత్రమే జీవితం కాదు, ఇప్పుడు భక్తి కూడా ఆవిరి వంటిది అయిపోయింది. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవితం ఆవిరి వంటిది జీవితం అని వాడుకున్నాం. రేపటి నుంచి ట్యూన్ మార్చండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి జీవితం మాత్రమే కాదు, ఆ భక్తి జీవితం కూడా అలాగే మారిపోయింది. నా ప్రభునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలా, ఇంతలోనే దేవుణ్ణి ప్రేమించటం, అంతలోనే మరలా దేవునికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు జరిగించడం, అస్థిరమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వారు ఒకనాటి ఇశ్రాయేలీయులు యూదులు. గుర్తుపెట్టుకోండి, ఇటువంటి భక్తి వలన, ఇటువంటి భక్తి జీవితం వలన దేవుడు
ఎప్పటికీ ఆయన సంతృప్తి చెందలేడు. ఉదయకాలపు మేఘము వంటి భక్తి చేసేటటువంటి వారు, ఉదయకాలము కురిసేటటువంటి మంచు వంటి భక్తిని చేసేటటువంటి వారు, అంటే శక్తి లేనటువంటి భక్తిని చేసేవారు, నిర్జీవమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగిన వారు, ఇంతలోనే దేవునితో సంబంధం పెట్టుకొని మరలా అంతలోనే మరలా దేవునికి విరుద్ధమైనటువంటి పాపపు క్రియలు జరిగించేవారు. వీళ్ళు ఎవరు అంటే స్థిరము లేనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నవారు. ఈ భక్తి శక్తి లేనిది. అందుకే ఇందాక ఏమన్నాడు తిమోతి గారికి పత్రికలు రాస్తూ ఏమన్నాడు ఆయన? 2వ పత్రిక 5వ అధ్యాయం 3వ అధ్యాయము 5వ వచనం, పైకి ఎలా కనిపిస్తారంట? పైకి భక్తి గలవారిగా కనిపిస్తారు, కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించారు. అంటే స్థిరము లేనటువంటి భక్తి జీవితాన్ని చేసేవాళ్ళు ఎవరైనా, మాట్లాడుతున్న నేనైనా కావచ్చు, వింటున్న మీరైనా కావచ్చు, ఎవరైనా సరే స్థిరము లేనటువంటి భక్తి జీవితాన్ని చేసినటువంటి వారు ఎవరైనా సరే ఆ భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించినటువంటి వారు. ఇశ్రాయేలు గురించి మాట్లాడుకున్నాం, ఒకసారి మన గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మనం కూడా భక్తులమే కదా, మనం కూడా భక్తి పేరిట దేవుని సన్నిధికి వెళ్తున్నాం కదా. మరి మన భక్తి ఎలా ఉంది? మనం కూడా ఆదివారం ఆరాధనకి వెళ్తాం. ఈరోజు ఆదివారం అందరం ఉదయం ఆరాధన కార్యక్రమాలు చూసుకున్నాం. మనం ఉదయకాలం దేవుని సన్నిధిలో ఆరాధనలో గడిపినంతసేపు, మందిరంలో ఉన్నంతసేపు, ఆరాధనలో ఉన్నంతసేపు కూడా మనం ఎలా ఉంటామంటే చాలా విధేయత, చాలా వినయం, చాలా తగ్గింపు, చాలా భక్తి. ఎక్కడ? ఆలయంలో ఉన్నంతసేపు. ఆరాధన కార్యక్రమాన్ని ముగించుకొని అలా మనం మెట్లు దిగి బయటికి రాగానే అప్పటి వరకు మందిరంలో మన కనపరిచినటువంటి భక్తి ఏమైపోతుందంటే ఆవిరిలా అలా ఎగిరిపోతూ ఉంటుంది. ఆలయంలో నుంచి అలా బయటికి వచ్చామో లేదో, ఆలయంలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా బయటికి రంగంలో వచ్చేస్తాయి, అలా నుంచి లోపల నుంచి బయటికి. ఆదివారం ఆలయంలో నుంచి బయటికి రాగానే వెంటనే జోబులోంచి సెల్ ఫోన్ తీస్తారు కొంతమంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, చూడకుండా, ఫోన్ చూడకుండా. శక్తి లేని భక్తి. ఇప్పటి వరకు ఆలయంలో ఏం చేసి వచ్చావు? దేవుణ్ణి ఆరాధించారంటున్నావు, దేవుని స్తుతించారంటున్నావు, దేవుని కృతజ్ఞతలు చెప్పారంటున్నావు, ప్రభురాత్రి భోజనం చేశానంటున్నావు, ఆయన వాక్యం విన్నానంటున్నావు. వెరీ గుడ్, బాగానే ఉంది. ఇప్పటి వరకు దేవుని మందిరంలో భక్తిగా కనిపించిన నీవు బయటికి రాగానే మరలా నీ భక్తి కనిపించకుండా పోతుందండి. ఒక మాట చెప్తాను, వాస్తవం అనేటువంటి మాట ఏంటంటే, మనలో చాలా మంది, అంటే క్రైస్తవుల్లో మనలో చాలా మంది ఉదయం ఆరాధన కార్యక్రమం ముగిసి వెంటనే ఇంటికి వచ్చిన వెంటనే చేసే పని చెప్పండి. ఆదివారం ఆరాధన ముగించుకొని ఇంటికి వచ్చిన వెంటనే చేసే పని ఏం చేస్తామండి? ఇంటికి వచ్చిన వెంటనే ఏం చేస్తాం? టీవీ ఆన్ చేస్తాం. అదేనా? ఆదివారం చర్చి అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన వితిన్ సెకండ్లో మనం చేసే పని ఏంటంటే వెంటనే టీవీ ఆన్ చేస్తాం. అప్పుడే వచ్చాం కాబట్టి టీవీ ఆన్ చేసిన వెంటనే ఏదంటే అది చూస్తే బాగోదు కాబట్టి టీవీ 9 పెడతాం ముందు. అప్పుడే వచ్చాం కదా, ఒక 5 నిమిషాలు టీవీ 9 వార్తలు కానీ మళ్ళీ వెంటనే ఛానల్ మారిపోతూ ఉంటుంది. ఏం చూస్తాం? భక్తి కార్యక్రమాలు. మీరు అర్థం చేసుకోండి, భక్తి కార్యక్రమాలు అంటే ఏంటో. సీరియళ్ళు, సినిమాలు. మరి ఇప్పటి వరకు నువ్వు చర్చిలో చేసి వచ్చిందేంటి? ఇప్పటి వరకు నువ్వు మందిరంలో చేసి వచ్చిందేంటి? మందిరం నుంచి నువ్వు బయటకు వచ్చినటువంటి కొద్ది క్షణాల్లో, కొన్ని నిమిషాలలో వెంటనే నువ్వు లోకానికి కనెక్ట్ అయిపోతున్నావంటే, నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ భక్తి శక్తి కలిగిందేనా? లేకపోతే నీ భక్తి కూడా ఉదయకాలపు మేఘము వంటి భక్తిలాగా ఉందా? తెల్లాటే జనవరి 1, 31 నుండి అందరం చర్చిలో కూడుకుంటాం. 31 నుండి చర్చిలో కూడుకున్నాం మనం అందరం కూడా. ఆ రోజు రాత్రి చాలా నిర్ణయాలు తీసుకుంటారు చాలామంది.
కొంతమంది ఈ నూతన సంవత్సరంలో దేవా నేను రోజుకు వచ్చి 1 గంట సేపు ప్రార్థన చేస్తానని నిర్ణయాలు తీసుకునేవాళ్ళు ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో 1 గంట సేపు నేను బైబిల్ చదువుతానని ఒక నిర్ణయం తీసుకునేవాళ్ళు ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో ఏ రోజు కూడా నేను మందిరానికి కాకుండా ప్రతి ఆదివారం ఆరాధనకు వస్తానని నిర్ణయాలు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలతో చాలా మంది ప్రారంభిస్తూ ఉంటారు. వెరీ గుడ్, మంచిదే. కానీ నూతన సంవత్సరంలో మనం తీసుకున్న నూతన నిర్ణయాలలో ఎంతకాలము మనం నిలిచి ఉంటున్నామో, నూతన సంవత్సరంలో రోజుకొచ్చి గంట ప్రార్థన చేసుకుంటారని ద్వారా మనం నిర్ణయం తీసుకుంటే ఎన్ని రోజులు చేస్తాం చెప్పండి? కొత్తగా నిన్నే నిర్ణయం తీసుకున్నాం కాబట్టి జనవరి 1 అయిపోయిన తర్వాత 2 వస్తుంది. జనవరి 2, 3, 4, 5, 6 అంటే జనవరి సంవత్సరంలో మొదటి ఆదివారం వెళ్ళిపోతుంది. చాలా పకడ్బందీగానే ఉంటుంది ప్రార్థన కానీ లేకపోతే దేవుడి దగ్గర తీసుకున్న నిర్ణయం కానీ. ఇప్పుడు జనవరి 1 అంటే నూతన సంవత్సరంలో 2వ వారం రాగానే కొంచెం బండి స్లో అయింది. రోజు గంట ప్రార్థన కాస్త తీసుకున్న నిర్ణయం వారానికి వచ్చి 6 రోజులు 7 రోజులు 7 రోజుల్లో 4 రోజులు వెళ్తుంది ప్రార్థన, 3 రోజులు కట్ అయిపోయింది 2వ వారానికి. మళ్ళా 3వ ఆదివారం రాగానే, మళ్ళా జనవరిలోనే 3వ ఆదివారం రాగానే 4 కాస్త 3 అవుతుంది. 4వ వారం రాగానే 3 కాస్త ఎన్నవుతుంది? 2 అవుతుంది లేదా 1 అవుతుంది. దేవుని సన్నిధిలో ఒక నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత భక్తి జీవితానికి సంబంధించి నేను ప్రార్థన చేసుకుంటానో, బైబిల్ చదువుతానో, దేవుని సన్నిధికి వస్తానో, దేవుని పరిచర్యలో ఉంటానో, పరిశుద్ధంగా జీవిస్తానో, ఏదో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మనం తీసుకున్నటువంటి నిర్ణయంలో మనము ఎంతకాలం నిలిచి ఉంటున్నాం అన్నది ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో నువ్వు ఎంతకాలం నిలిచి ఉంటున్నావు? ఒకవేళ మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలలో మనం కొంతకాలము మాత్రమే నిలిచి ఉండి వెంటనే మన నిర్ణయాలు, మన ఆలోచనలు మారిపోయి మరలా యథావిధిగానే మరలా భక్తిహీనతలోకి వెళ్ళిపోతున్నామంటే అలాంటి వారి భక్తి ఎలాంటిదంటే ఉదయకాలపు వచ్చు మేఘము వంటిది, ఉదయకాలం కురిసే మంచు వంటిది. ఎక్కువ టైం ఉండదు, ఎక్కువ సమయం ఉండదు. దీని బైబిల్ గ్రంథం ఏముందంటే అస్థిరమైనటువంటి భక్తి. స్థిరమైనది కాదు, అస్థిరమైనది, నిలకడలేనటువంటి భక్తి జీవితం. కొన్ని వచనాలు చూద్దాం బైబిల్ తెరచి. ఈ నిలకడలేనటువంటి భక్తిని గురించి దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో కొన్ని వచనాలు చూద్దాం. ఇలా సరిపోతుందా? ఈ నిలకడలేనటువంటి భక్తి, అస్థిరమైనటువంటి భక్తి మనకు ధైర్యాన్ని పుట్టిస్తుందా? పుట్టించదు. మరి అందుకోసం ఏం చేయాలి? ప్రకటన గ్రంథం ఏం చెప్తుందో చూద్దాం. వాక్యం 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనంలో ఏముందో చూద్దాం. మీరు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. అంటే భక్తిలో ఏముండాలని చెప్తున్నాడు దేవుడు తన వాక్యం ద్వారా అంటే స్థిరత్వం ఉండాలి. మరణం వరకు అంటే దాని అర్థం ఏంటి? స్థిరత్వం కలిగి ఉండాలి, నిలకడ కలిగి ఉండాలి. భక్తిలో ఉదయకాలము వచ్చేటటువంటి మేఘము వలె ఉండకూడదు, ఉదయకాలము కురిసేటటువంటి మంచు వలె ఉండకూడదు. ఒకప్పుడు ఇశ్రాయేలు యూదులు చేసినటువంటి స్థిరము లేనటువంటి భక్తి జీవితాన్ని కాదు కలిగి ఉండవలసింది, అంతము వరకు. ఎవరికి జీవ కిరీటము? ఎవరికి? మరణము వరకు నమ్మకముగా ఉండేటటువంటి వారు. బాప్తిసం ద్వారా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినటువంటి మనం, బాప్తిసం ద్వారా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించినటువంటి మనం మన మరణం వరకు కూడా మన భక్తి జీవితంలో, మన విశ్వాస జీవితంలో, మన పరిశుద్ధతలో, ప్రార్థనా జీవితంలో ఎలా ఉండాలంటే మరణం వరకు నమ్మకంగా ఉండాలి. అస్థిరమైనటువంటి భక్తిగా ఇంతలోనే నిర్ణయం తీసుకుని అంతలోనే మర్చిపోవటం, ఇంతలోనే తీర్మానం చేసుకుని అంతలోనే మళ్ళీ విడిచిపెట్టేయటం, అలాంటి వారికి లేదు జీవ కిరీటం అంటుంది వాక్యం.
కీర్తనల గ్రంథం చూద్దాం ప్రియులారా. ఎందుకు ఇశ్రాయేలీయులది ఈ స్థిరము లేనటువంటి భక్తిగా మారిపోయిందంటే అసలు వాళ్ళ జీవిత విధానాన్ని చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 78వ కీర్తన, కీర్తనలు 78వ కీర్తన మీరు 34వ వచనం నుండి 37వ వచనం వరకు రాసుకోండి. ఒకవేళ మీరు రాసుకుంటూ ఉంటే కీర్తనల గ్రంథము 78వ కీర్తన 34వ వచనం నుండి 37వ వచనం వరకు. 34వ వచనం, వారిని ఆయన సంహరించినప్పుడు వారు ఆయనను వెతికిరి. వారు తిరిగి హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రతిమిలాడుకొని. ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు వాళ్ళు చేసినటువంటి తప్పుని బట్టి వాళ్ళ మీదకి ఉగ్రత తీసుకురాగానే వెంటనే భయపడిపోయి దేవా మాది తప్పు అయిపోయిందని దేవుని వైపు తిరిగారంట. దేవుని వైపు తిరిగారు, హృదయపూర్వకంగానే తిరిగారంట. మరి తర్వాత ఏం జరిగింది అని చూస్తే 35వ వచనం, తిరిగిన తర్వాత వీళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే దేవుడు తమకు ఆశ్రయ దుర్గమనియు మహోన్నతుడైన దేవుడు తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకున్నారు. దేవుని వైపు హృదయపూర్వకంగా తిరిగినటువంటి వీళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడు గొప్పవాడు, మా దేవుడు చాలా గొప్పవాడని మాట్లాడుతున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. కొంచెం 36వ వచనానికి వచ్చేసరికి ఏదో మారుతున్నట్టుగా అనిపిస్తుంది. అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకంగా గైకొనలేదు. ఇదేంటి? నిన్నే కదా మీరు మాట్లాడారు, నిన్నే కదా మీరు చెప్పారు దేవుడి గురించి, దేవా తప్పైపోయిందని ఆయన వైపు నిన్నే కదా మీరు తిరిగారు, హృదయపూర్వకంగా ఆయన వైపు నిన్న తిరిగారు. నిన్న మీరు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏంటి? మా దేవుడు గొప్పవాడు, దేవుడు మాకు ఆశ్రయదుర్గమని చెప్పారు, ఆయన మహోన్నతుడని చెప్పారు, ఆయన విమోచకుడని చెప్పారు. నిన్నే కదా చెప్పారు ఈ మాటలన్నీ. మళ్ళీ ఈరోజు వచ్చేసరికి ఏమిటి మీ పరిస్థితి మారిపోయింది? ఏమైందంట? అయినను వారి హృదయము ఆయన ఎడల స్థిరముగా ఉండలేదు, ఆయన నిబంధనను వారు నమ్మకముగా గైకొనలేదు. అంటే నిన్న దేవుడు గొప్పవాడని చెప్పారు, ఈ రోజు వచ్చేసరికి మరలా ఏం చేశారు? తప్పిపోయారు. నిన్న భక్తి భావాన్ని కనపరిచారు, ఈ రోజు వచ్చేసరికి ఆ భక్తి భావం కనిపించట్లేదు వీళ్ళలో. నిన్న దేవుని వైపు హృదయపూర్వకంగా తిరిగారు, మరలా ఈ రోజు చూసేసరికి దేవుని ఎడల వారి హృదయము స్థిరమైనదిగా లేదు. 37వ వచనం, నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. మాటలు చూస్తుంటే కోటలు దాడుతున్నాయి. ఆయన ఎదుట ముఖస్తుతి చేశారంటే ఏం చేస్తున్నారు? దేవా నువ్వు అంతటి వాడివి, దేవా నువ్వు ఇంతటి వాడివి, నువ్వు సర్వోన్నతుడివి, సర్వశక్తి కలిగిన వాడివి, మహిమ కలిగిన వాడివి, పరిశుద్ధుడవు, న్యాయవంతుడవు, యథార్థవంతుడవు. దేవుని గురించి వీళ్ళు మాట్లాడేటటువంటి మాటలు ఎలాగున్నాయి అంటే ఇలాగున్నాయి. ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుని యొద్దట ముఖస్తుతి చేస్తున్నారు. ముఖస్తుతిని చేసేవాడు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వీళ్ళని ఏమంటారంటే భజన బ్యాచి అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఏమండి మీరు అబ్బా మీరు సూపర్ అండి, అసలు మీరు ఏంటంటే అసలు మీ గురించి చెప్పడానికి మాటలు లేవు, మీరేంటంటే మీరు అది, మీరేంటంటే మీరు ఇది, మీరేంటంటే మీరు ఓహో అది. దీన్ని ఏమంటారు? భజన అంటారు. దీన్ని ఏమంటారమ్మా? కొంచెం తెలియదంటారే, ఇంకా ఆపు నీ భజన ఆపు అంటారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఇశ్రాయేలీయులు కూడా ఏం చేస్తారు? దేవుని ఎదుట ముఖస్తుతి చేస్తున్నారు వీళ్ళు. నువ్వు అంతటి వాడివి దేవా, నువ్వు ఇంతటి వాడివి దేవని నోటి మాటతో వారు ఆయనను ముఖస్తుతి చేసిరి, తమ నాలుకతో ఆయన యొద్ద బొంకిరి. 38వ వచనం, అయితే ఆయన వాత్సల్యపూరుడై వారిని నశింప చెయ్యక వారి దోషమును పరిహరించువాడు, తన ఉగ్రతను ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయుల మాటలు, ఇశ్రాయేలీయుల ప్రవర్తన, ఇశ్రాయేలీయుల భక్తి జీవితం ఆహా అన్నట్టుగా కనిపించే లోపే మరలా భక్తిహీనులైపోతున్నారు. ఇంతలోనే దేవుణ్ణి ఆనుకొని జీవించిన వారు అంతలోనే మరలా దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు.
ఇంతలోనే దేవుని వైపు తమ హృదయాలను తిప్పిన వారు మరణ ఆయన వారి హృదయాల్లో ఆయనకు చోటు ఇవ్వట్లేదు. ఏంటి భక్తి? శక్తి లేని భక్తి ఇదే. ఉదయకాలపు మేఘము వంటి భక్తి ఇది. ఉదయకాలము కురిచేటటువంటి మంచు వంటి భక్తి. స్థిరము లేనటువంటి భక్తి. మరణం వరకు నిలిచే భక్తి కాదు ఇది. అంతము వరకు సహించే భక్తి కాదు ఇది. ఎందుకండి ఇంతమంది భక్తులుంటే ఈ సమాజంలో ఎందుకు నేరాల సంఖ్య తగ్గట్లేదు? ఇన్ని కఠినమైనటువంటి చట్టాలు వచ్చినా అంటే ప్రియులారా, భక్తులు ఉన్నారు కానీ వారు చేసే భక్తిలో ఏమి లేదు, శక్తి లేని భక్తి చేస్తున్నారు కనుక ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని కఠినమైన శిక్షలు వేసినా నేరాల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి దేవుడు మనల్ని మనం పరీక్షించుకోమంటున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త, మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం, మత్తయి గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయం 21వ వచనములో ఏముందో చూద్దాం ప్రియులారా. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 21వ వచనం. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింసైనను కలుగగానే అభ్యంతరపడు. స్థిరత్వం, భక్తిలో స్థిరత్వాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. ఆ వాక్యం లేకపోవడం చేత చాలా మంది ఏమవుతున్నారంటే శ్రమలు వచ్చినప్పుడు హింసలు వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే తొలగిపోతున్నారంట, ప్రభువుని విడిచి వెళ్ళిపోతున్నారు. నీ భక్తిలో, మన భక్తిలో శక్తి ఉంటే ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎన్ని అవమానాలు మనం ఎదుర్కొంటున్నా సరే ప్రియులరా స్థిరముగా ఉంటాం ప్రభువులో. ఎన్ని కష్టాలన్నా రానివ్వండి, ఎన్ని సమస్యలన్నా రానివ్వండి, ఎన్ని శోధనలు వచ్చినా సరే ప్రభువు కోసం మనం నిలబడుతున్నామంటే అది మన భక్తిలో ఉన్నటువంటి శక్తి అన్నటువంటి విషయాన్ని మర్చిపో. శ్రమలు రాగానే ప్రభుని విడిచి వెళ్ళిపోతున్నారంటే, శ్రమలు రాగానే ప్రభువుకు దూరం అయిపోతున్నారంటే, శ్రమలు రాగానే ప్రభుని విడిచిపెట్టి మరలా లోకంలో కలిసిపోతున్నారంటే ఇది శక్తి లేనటువంటి భక్తి, అస్థిరమైనటువంటి భక్తి, నిలకడ లేనటువంటి భక్తి. అది ఇలాంటి వారి గురించి పేతురు గారు కూడా ఏమని రాస్తున్నారో చూద్దాం ఒకసారి. పేతురు గారు రాస్తూ 2వ పత్రికలో ఆయన ఏమంటున్నారో చూద్దాం ప్రియులారా. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం నుండి 22 వరకు చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం నుండి, వారు ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత, అంటే లోపలికి వచ్చారు వీళ్ళు, లోకములో ఉన్నటువంటి పాపాన్ని అంటించుకోకుండా తప్పించుకొని లోపలికి వచ్చేసారు, సంఘంలోనికి వచ్చేసారు. తప్పించుకున్న తరువాత మరణ వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞల నుండి తొలగిపోవుట కంటే ఆ మార్గమును అనుభవపూర్వకంగా తెలియక ఉండుటయే వారికి లేదు. 22వ వచనం, కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడినటువంటి పంది బురదలోకి దొర్లుటకు మళ్ళినట్లు అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించును. ప్రభులోనికి వచ్చిన తర్వాత మరలా ఎందుకు లోకం వైపు తిరుగుతున్నారు? అనుభవ జ్ఞానమును పొందిన తర్వాత ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నవిలేశాం మింగేశాం అంటున్నటువంటి మనము మరలా ఎందుకు లోకం వైపు తిరుగుతున్నాం? అనుభవ జ్ఞానము పొందిన తర్వాత మరలా ఎలా పాపం చేస్తున్నావు? కక్కిన దాని కోసం కుక్క తిరిగినట్టుగా, కడుగబడినటువంటి పంది మరలా బురదలోకి వెళ్ళినట్లుగా. ఎవరు వీళ్ళు? అనుభవపూర్వకంగా అన్నీ తెలుసుకున్న వాళ్ళు, రక్షణలోనికి వచ్చిన వారు, రక్షణ జీవితాన్ని కలిగిన వారు. వీళ్ళు మరలా కడుగబడినటువంటి పంది బురదలోకి ఎలాగైతే వెళ్ళిపోతుందో, కక్కిన దానికోసం కుక్క మరలా ఎలాగైతే తిరుగుతుందో, క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మరలా కొన్ని దినాలకు మరలా లోకం వైపు వెళ్ళిపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా ప్రియులారా? వీళ్ళ భక్తి ఉదయకాలపు మేఘము వంటిది. ఉదయకాలము కురిచేటటువంటి మంచు వంటి భక్తిని కలిగి ఉన్నారు. అస్థిరమైనటువంటి భక్తి
భక్తి జీవితాన్ని కలిగి ఉన్నారు, శక్తి లేని భక్తిని చేస్తున్నారు. కనుకనే కొన్నాళ్ళు ప్రభులో ఉండి, కొన్నాళ్ళు ప్రభుతో ఉండి మరలా విడిచిపెట్టినటువంటి పాపం వైపు తిరుగుతున్నారంటే చెప్పండి, ఇదేంటిది? కాదా ఉదయకాలపు కురుచు మంచు వంటి భక్తి కాదా ఇది? ఉదయకాలము కనిపించు మేఘము వంటి భక్తి కాదా ఇది? అస్థిరమైనటువంటి భక్తి కాదా ఇది? ఒక క్రైస్తవుడిగా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత, ఒక క్రైస్తవురాలుగా క్రైస్తవ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత మరలా కొన్నాళ్ళకి నువ్వు లోకం వైపు చూస్తున్నావు అంటే, ప్రభువులోనే ఉంటూ లోకాన్ని ఆశిస్తున్నావు అంటే, పాపపు క్రియలను జరిగిస్తున్నావంటే, ప్రియ సోదరి సోదరుడా, నీ భక్తి శక్తి లేనిది, నీ భక్తి నిలకడలేనిది, స్థిరము లేనిది, ఉదయకాలపు మేఘము వంటిది, ఉదయకాలపు కురుచు మంచు వంటిది, స్థిరము లేని భక్తి. ఎంత భయంకరమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితి ప్రభునందు ప్రియులారా. అందుకే దేవుని వాక్యం అంటుంది, మీరు స్థిరము కలిగి ఉండండి. 4 రోజులు ముచ్చట కాదు క్రైస్తవ జీవితం అంటే. ఆదివారం రోజు భక్తులుగా కనిపించి ఇక సోమవారం నుంచి సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం వరకు మరలా లోకంతో కలిసిపోయి, లోకంతో సహవాసం చేసి, లోకంలో ఇష్టం వచ్చినట్లుగా బ్రతికేసి మరలా ఆదివారం రాగానే తెల్లని బట్టలు వేసుకొని మందిరంలో కనిపించడం కాదు క్రైస్తవ భక్తి జీవితం అంటే. క్రైస్తవ భక్తి జీవితం అంటే అది బాధ్యతతో కూడుకున్నది, బాధ్యతతో కూడుకున్నది క్రైస్తవ భక్తి జీవితం. స్థిరముతో చేయవలసింది భక్తి జీవితం. ఏదోనండి ఆవేశంలో బాప్తీసం తీసుకున్నానండి, బలవంతంగా మా వాళ్ళు తీసుకెళ్ళి ముంచేశారు, లేకపోతే నాకే అనిపించినప్పటికీ కాసేపు ఆ వాక్యం వినగానే నా ఒళ్ళు పొంగింది, నేను వెళ్ళిపోయి లెక్కన మునిగాను నీళ్ళల్లో, ఏదో అలా జరిగిందండి, మళ్ళీ ఇప్పుడు నేను కక్కిన కుక్క మళ్ళీ ఎలాగైతే వాంతి కోసం తిరిగిందో నేను అలా తిరుగుతున్నాను. ఒకవేళ నువ్వు అంటే, నీ జీవితం అలా ఉంటే నీ భక్తిలో శక్తి లేదు, నువ్వు స్థిరమైన వాడివి కాదు, అస్థిరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నావు. ఇది ఇవ్వదు నిత్య జీవాన్ని, ఇది ఇవ్వదు పరలోకాన్ని. అదే హోషియా గ్రంథం, వెళ్ళిపోదురులేండి. హోషియా గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనాన్ని చూద్దాం ఒకసారి. హోషియా గ్రంథము 6వ అధ్యాయం ఒకసారి 11వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 6వ అధ్యాయం 11వ వచనం. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతడు నీకు కోతకాలము నిర్ణయించాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే, ఈ ఉదయకాలపు మంచు వంటి భక్తిని చేసి ఇశ్రాయేలు యూదులతో మాట్లాడుతున్నాడు. స్థిరము లేనటువంటి భక్తి చేయటం వలన, జాగ్రత్త వినండి ముగిస్తాను, స్థిరము లేని భక్తి చేయటం వలన, అస్థిరులుగా వీళ్ళు భక్తి జీవితంలో బ్రతకడం వలన ఏమిటి వీళ్ళకు వచ్చినటువంటి నష్టం అంటే, దేవుడు వీళ్ళని చెరలోనికి పంపించేశాడు. ఈ మాట చెప్పేటప్పటికి ఇంకా వాడు చెరలోనికి వెళ్ళలేదు, చెరలోనికి వెళ్ళిన తర్వాత విషయాల గురించి మాట్లాడుతున్నాడు. స్థిరమైనటువంటి భక్తి చెయ్యని ఒకనాటి ఇశ్రాయేలీయుల యూదులను దేవుడు ఏం చేశాడంటే చెరలోనికి పంపించాడు. బబులోను చెరలోనికి కొందరిని, అష్షూరు చెరలోనికి మరికొంతమందిని. స్థిరమ లేనటువంటి భక్తి ఇశ్రాయేలుకి ఏం మిగిలించింది? శిక్ష. అదే చెప్తున్నాడు 11వ వచనంలో అదే చెప్తున్నాడు. చెరలోనికి వెళ్ళిన నా ప్రజలను నేను తిరిగి రప్పించినప్పుడు, ఓ యూదా, అతను నీకు కోతకాలము. కోతకాలం అంటే అర్థం ఏంటో తెలుసా? శిక్షను గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. కోతకాలము అంటే శిక్ష, వాళ్ళ మీదకి రాబోతున్నటువంటి శిక్ష. అస్థిరమైనటువంటి భక్తి చేసిన వాళ్ళ మీదకి రాబోతున్నటువంటి శిక్షను గురించి దేవుడు మాట్లాడుతూ కోతకాలము నిర్ణయించాను నేను అంటున్నాడు. అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమాజంలో భక్తి చేసేవాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు, అనేకమైన విశ్వాసాలు కలిగి ఉండొచ్చు, కానీ క్రైస్తవులమైనటువంటి మనం మన భక్తి జీవితం అనేది అనేకులని ప్రభు వైపు నడిపించేదిగా ఉండాలి. స్థిరమైనటువంటి భక్తి జీవితం, తీసుకున్నటువంటి నిర్ణయాలలో స్థిరత్వం, నిలకడలేనటువంటి జీవితాలు కాదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ప్రియులారా.
ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 18వ వచనం. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవానిని గొప్ప స్వరముతో పిలిచి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవని వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలను కోయమని చెప్పాను. కోత. ఏ కోత ఇది? శిక్ష. కోసేయి. ఏం కోసేయాలి? స్థిరము లేని భక్తి చేసేవాడిని కోసేయి. నిలకడలేని భక్తి చేసేవాడిని తీసేయి. ఉదయకాలపు మేఘము వంటి భక్తి చేసేవాడిని లేపేయి. కోసేయి అంటుంది వాక్యం, తీసేయి అంటుంది వాక్యం. ఎందుకు? స్థిరము లేనటువంటి భక్తి చేసేవాడు ఎందుకు? ఏమిటి దేవునికి వాడి వలన ప్రయోజనం? నిలకడ లేనటువంటి భక్తి చేసేవాడి వలన ఏంటి దేవునికి ప్రయోజనం? ఆదివారం ఆరాధనలో కనపడుతున్నావు, మరలా బయటికి రాగానే లోకంలో కలిసిపోతున్నావు. ఆదివారం ఆరాధనలో దేవుడు అంటున్నావు, బయటికి రాగానే మరలా లోకం అంటున్నావు. ప్రార్థన అంటున్నావు, పాపం చేస్తున్నావు. వాక్యం అంటున్నావు, పాపములో జీవిస్తున్నావు. పరిశుద్ధత అంటున్నావు, పరిశుద్ధతను జీవితంలో కనపరచట్లేదు. అస్థిరమైనటువంటి భక్తి నిత్య జీవం ఇవ్వదు. ఇది వాడిగల కొడవలితో ఏం చేసేయమంటున్నాడు? దాని గెలలు కోసే. ఎందుకంటే ఏమైందంట? ద్రాక్ష పళ్ళు పరిపక్వమైందంట, పండిపోయింది, కాపుకొచ్చింది, ఎక్కువైపోయింది. దేవుని ఎరిగి కూడా పాపం చేయడం ఎక్కువైపోయింది. ఆరాధనకు వెళుతూ కూడా పాపం చేయడం ఎక్కువైపోయింది. ప్రభువులో చేయవేస్తూ కూడా పాపం చేయడం ఎక్కువైపోయింది. తెలిసి తెలిసి దేవునికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేయడం ఎక్కువైపోయింది. కొడవలి పెట్టి కోసాయి. ఇశ్రాయేలుకు పట్టిన కథతే. చెరలోనికి పంపించేశాడు బానిసలుగా. చెరలోకి వెళ్ళిన తర్వాత ఇక దేవుడు లేడు వీళ్ళకి. చెరలోనికి వెళ్ళిన తర్వాత దేవుని ఆరాధన లేదు వీళ్ళకి. చెరలోనికి వెళ్ళిన తర్వాత వీళ్ళు చేయవలసిన ఆచారాలు లేవు, అన్ని పోయిన వీళ్ళకి. అన్యుల దేశంలోనికి వెళ్ళిపోయారు వీళ్ళు. భయంకరమైనటువంటి పరిస్థితి ప్రభునందు ప్రియులారా. ఈ రాత్రి ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు, ఒక్కసారి మన భక్తి జీవితాన్ని పరిశీలించుకుని ఆయన చెబుతున్నప్పుడు, ఏమిటి నా భక్తి అనేది ఎవరికి వాళ్ళు ఒక ప్రశ్న వేసుకుందాం. నేను బాప్తీసం తీసుకున్నాను, ఆరాధనకు వెళ్తున్నాను, దేవుడిని ఆరాధిస్తున్నాను, నేను ఎలా ఉంటున్నాను? స్థిరముగా ఉంటున్నానా? లేకపోతే నా భక్తి కూడా ఉదయకాలపు మేఘము వలె, ఉదయకాలం కురుచు మంచు వలె, కక్కిన దానికోసం కుక్క తిరిగినట్టుగా, కడగబడిన తర్వాత మరలా బురదలోకి వెళ్ళిన పందిలాగా నా బ్రతుకుందా? నా జీవితం అలా ఉందా? నేను అలా బ్రతుకుతున్నానా? అయితే దేవుడు నన్ను హెచ్చరిస్తున్నాడు. కోసేస్తానంటున్నాడు ఆయన, తీసేస్తానంటున్నాడు, శిక్షను పంపిస్తానంటున్నాడు, జాగ్రత్త అంటున్నాడు ఆయన. జాగ్రత్త పడకపోతే ఎలాగా? ఇలాంటి మాట మేము చాలా విన్నాములేండి, మాకు తెలియని వాక్యం కాదు, మాకు తెలియని బైబిల్ కాదు అనుకోవచ్చు. స్థిరము లేనటువంటి భక్తి నేను చేసినా, మీరు చేసినా, ఎవరు చేసినా అలాంటి వారి వలన దేవునికి ప్రయోజనమేమీ లేదు. అలాంటి వారు దేవునికి అవసరమే లేదు. ఆయన వైపు తిరగకపోతే, నీ తప్పు మన తప్పు మనం తెలుసుకొని ఆయన వైపు తిరిగితే మనం ధన్యులం. ఆయన వైపు తిరిగి, దేవా నిజమే, ఇదిగో ఉదయకాలపు మేఘము వంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాను ఇన్ని రోజులు, పైకి భక్తివాడిగా, పైకి భక్తి కలిగిన దానిగా కనిపిస్తూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించలేకుండా బ్రతికాను, నన్ను దయతో క్షమించండి. ఇంతలోనే నిర్ణయాలు తీసుకుంటున్నాను, అంతలోనే మర్చిపోతున్నాను, స్థిరముగా ఉండలేకపోతున్నాను, దయతో నన్ను మన్నించండి ప్రభు అని ఆయన వైపు తిరిగితే ఆదరించే దేవుడు, క్షమించే దేవుడు, అవకాశాలు ఇచ్చే దేవుడు ఆయన. అలా కాకుండా ఎన్ని మాటలు విన్నా హృదయాలను కఠినపరిచేసుకొని చెబుతున్నటువంటి వాక్యానికి లోబడకుండా, భక్తి జీవితంలో ఉన్నటువంటి ఆ అస్థిరత్వాన్ని తీసివేసుకోకుండా నేను ఇలాగే బ్రతుకుతాను అంటే, దేవుడు నీ విషయంలో ఏ నిర్ణయమైనా ఎప్పుడైనా ఆయన తీసుకోవచ్చు. జాగ్రత్త. ఏ నిర్ణయమైనా ఎప్పుడైనా తీసుకోవచ్చు ఆయన. అందుచేత ఈ 3 రోజుల సభలలో
ఈ మొదటి రోజు దేవుడు మనకిచ్చిన సందేశం, ఒకవేళ ఇశ్రాయేలీయులు యూదుల వలె ఉదయకాలపు మేఘము వంటి భక్తిని కలిగి ఉన్నారేమో పరీక్షించుకోండి అంటున్నాడు దేవుడు. ఈ మొదటి రోజు ఉదయకాలపు కురువు మంచు వలె మీ భక్తి జీవితాలు ఉన్నాయేమో ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోమంటున్నాడు. పరీక్షించుకుందాం, జాగ్రత్త పడదాం. ఎంతకాలం ఉంటామో తెలియదు ఇక భూమి మీద. ఎప్పుడు దేవుడు మనల్ని పిలుస్తాడో మనకు తెలియదు. ఇది 4 రోజుల ముచ్చటే. ఈ 4 రోజులు జీవించే ఈ జీవితం దేవునికి నమ్మకంగా, దేవుని యందు స్థిర భక్తి కలిగి, ఆయన యందు నిజమైన భక్తి జీవితాన్ని కలిగి మనం బ్రతికితే మరణం వచ్చి మనం తీసుకుని వెళ్ళినా భయపడాల్సిన అవసరం లేదు. అదే చెప్పారు ప్రారంభంలో, మన భక్తిలో శక్తి ఉంటే అది మనకేమిస్తుంది? ధైర్యములు పుట్టిస్తుంది. ఇలా స్థిరము లేని భక్తి జీవితాలు ఉంటే ఆ భక్తి ఎన్నటికీ మనకు ధైర్యాన్ని పుట్టించదు. ఆలోచన చేస్తారని, అర్థం చేసుకుంటారని స్థిరము లేని భక్తి జీవితాలు ఒకవేళ ఉంటే దేవుని యొక్క పశ్చాత్తాపడి స్థిరత్వాన్ని కలిగి ప్రభువులో జీవించాలని ఇష్టపడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్టి కృపను ఆ దేవాది దేవుడు మనందరికీ ఇవ్వాలని ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి కళ్ళు మూసుకోండి ప్రియులారా. ప్రార్థన చేసుకున్నాం. దయచేసి తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీ ఘనమైనటువంటి నామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నాయన స్తోత్రములు, కృతజ్ఞతలు. దేవా, ఈ 3 రోజుల సభలలో మొదటి రోజు మా భక్తి ఏమై ఉన్నదో పరీక్షించుకోమని ఈ మాటలన్నీ కూడా మా ముందు ఉంచాను. ఉదయకాలపు మేఘము వలె, ఉదయకాలము కురిసే మంచు వలె ఇశ్రాయేలీయుల యూదుల భక్తి ఒక రోజు ఉంది. వాడి జీవితాలని మా ముందు ఉంచారు. అటువంటి స్థిరము లేని భక్తి చేసిన వారిని చెరకు మీరు అప్పగించారని మీ లేఖనాల ద్వారా మీరు మాకు తెలియజేశారు. తండ్రి, ఈ మొదటి రోజు సభలో మీరు మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు స్తోత్రం నాయన. సమాజంలో భక్తి పేరిట అనేక మంది భక్తి చేస్తున్నారు, కానీ శక్తి లేని భక్తి అని మీ లేఖనాల ద్వారా మీరు తెలియజేశారు నాయన. మేము చేసే భక్తి మాకు ధైర్యాన్ని పుట్టించాలి. మేము చేసేటటువంటి భక్తి మాకు జీవ కిరీటాన్ని ఇచ్చేదిగా ఉండాలి. మేము చేసేటటువంటి భక్తి మీతో నాయన నిత్యము ఉండేటటువంటి భాగ్యాన్ని మాకు కలిగించాలి. అటువంటి స్థిరమైన నిలకడ కలిగిన భక్తి జీవితాన్ని తండ్రి మేము కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి దేవా. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి భక్తి జీవితాలు కలిగి ఉండకుండా అంతము వరకు ఏ పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, శ్రమలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా స్థిరం కలిగి బ్రతికినట్లుగా కృప చూపించమని, విత్తబడిన వాక్యం మంచి నేలను పడిన విత్తనాలు వలె ఫలింపునివ్వడానికి సహాయం చేయమని కోరుకుంటూ ఈ మొదటి రోజు సభను తండ్రి విజయవంతంగా జరిగించుకోవడానికి మీరు కృప చూపించినందుకు స్తోత్రం. ఇంకా 2 రోజులు మా ముందున్నాయి నాయన, కృప చూపించండి. ప్రతి పరిస్థితిని మీ కృపను అనుకూలపరచండి. మా జీవితాలకు, మా బ్రతుకులకు ఏ మాటలు అవసరమో ఆ మాటలు వినిపింపజేసి మమ్మల్ని బాగు చేయమని మీ పాదాలు పట్టుకొని వేడుకుంటూ వచ్చిన మీ బిడ్డలను, మీ మాటలు ఆలకించిన బిడ్డలను, కుటుంబాలను, వేదిక మీద ఉన్న మీ సేవకులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యలు మీ మహిమార్థమే తండ్రి జరిగించమని కోరుకుంటూ ప్రార్థిస్తాం. ఇప్పటి వరకు ఆయన ఈ అర్హత లేనటువంటి వాడిని మీరు నిలవబెట్టి మీ పరిచర్యలో వాడుకున్నందుకే, మీ మాటలు పలికించినందుకే స్తోత్రం తెలియజేస్తాం. సమస్తమైనటువంటి మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ ప్రియకుమారుడు, మా ప్రభువును, ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. మిగతా కార్యక్రమాన్ని అధ్యక్షుడు వారు వారికి అప్పగిస్తున్నాం, వారిని నడిపిస్తున్నాం. చప్పట్లే కొమ్మ ఉంచేది, చప్పట్లు ఉంటారు.